ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు పెరుగుతున్నాయని అందరూ చూస్తున్నారు. ఈరోజు నా పనుల్లో నేను నిమగ్నమై నా పనులు నేను చేసుకుంటూ పోతున్న సందర్భంలో నేను నా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో నేను ముందు పోతుంటే ఓఆర్ఆర్ మీద పోతుంటే నేను నా డ్రైవర్ ఏదో ప్రొటెస్ట్లకు కాదు, వేరే దాని గురించి కాదు, అరెస్ట్ చేసి ఎవరో ఓఎస్టీ ఎస్ఓటీ పోలీసులు వచ్చి నమస్తే అని పెట్టి బాగున్నా నవ్వుకుంటూ వస్తే మేము ఏమనుకుంటాం? ఎవరో మా కార్యకర్తలు అనుకుంటాం. చక్కగా వచ్చి బండ్లు ఎక్కి ఫోన్లు తీసుకొని సో ఎస్ఐలో మేము ఇట్లా సో అంటే ఏంది ఇది? ఒక ఊరిలో ఊహించే టైంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇటు పెట్టారు. దేనికోసం చేసారు అంటే ఇప్పటివరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇంత భయం ఉంటే ఎందుకు? ఈరోజు ఎక్కడ పోతే అక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దేనికోసం చేసారు? ఈరోజు దేనికోసం ఇంత అరెస్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పండి. అరే ఇద్దరు తెలివి ఉండాలి. ఈరోజు సరే పోలీసు వ్యవస్థకైనా కానీ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. అరెస్టులు చేసే ముందు అన్ని ఆలోచన చేయాలి. ఈరోజు దేనికి అరెస్టులు చేస్తున్నారు, ఎందుకు తీసుకుపోతారు, ఎక్కడ తీసుకుపోతారో అర్థం కాకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. రేపటి నుంచి అసెంబ్లీ ఉంది కదా, రేపు అసెంబ్లీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారో మేము కూడా చూపిస్తాం. యూత్ కాంగ్రెస్ దమ్మేందో చూపిస్తాం. యువజన కాంగ్రెస్ అంటే అంత భయం ఉంటే నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాల్సి ఉండే, లేకపోతే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాల్సి ఉండే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.